ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ బైబుల్ రిఫ్లెక్షన్స్. ఈరోజు దేవుని వాక్యం ఆది కాండము 19వ అధ్యాయము 30 నుంచి 38 వచనాల వరకు చదువుకుందాం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందుము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానము కలగజేసుకొందుమని చెప్పాను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారునికనే వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్యామీ అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును. చదవడం వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.